ఫర్దర్గా 2014లో నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు బేఖాతరు చేస్తూ alone captured 69% of madhyam tayari. 69% of the orders were placed only to these 5 distilleries to manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు 14 of them out of these 20 వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినటివి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటివి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినటివే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాల. ఉన్న 20లో ఇంకొక విషయం, ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది ఎవరు? ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అడిషనల్గా ఎంపానల్ చేసింది లేదు. మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు? మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు? ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి, ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి, ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు? ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి, వీళ్ళ లాభాలు తగ్గినాయి? చివరకు చంద్రబాబు అండ్ కో 2022లో మా ప్రభుత్వంలో 2022లో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. సిసిఐలో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతాను. ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలే. అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. బికాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా is a Khasi judicial body. It is governed by a judge. It's a Khasi judicial body. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిటిషన్ ఏదైతే ఈరోజు పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు. అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు. ఆ అభియోగాలు ఏమిటి అని అంటే, కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని, సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు. కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 19, 2022 ఈ అభియోగాలన్నింటిపై విచారణ చేసి, ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి 2019 సెప్టెంబర్ 19, 2022 సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నిటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై ఆర్డర్లు అన్నింటినీ పరిశీలించి
చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ ఒకసారి చదవండి. In light of the facts and evidence on record and based on the submissions of parties, the allegations of abuse raised by the informants are not found to be validated, and no case of contravention of provisions of Section 4 of the Act can be stated to have arisen on the part of OPs, warranting an investigation into the matter. Abuse of dominant position, Section 4, abuse of dominant position, limits or restricts, include indulgence in practice or practices resulting in denial of market access in any manner. క్లియర్ కట్గా సిసిఐ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పిచ్చింది. సిసిఐ ఇచ్చిన తీర్పులో పారా 85, 90, 95, 96, 97, 98 and 101 పారాల్లో ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయి. ఈ సిసిఐ జడ్జ్మెంట్ కాపీ కూడా ఈరోజు ఈ మీటింగ్ అయిపోయే లోపల మీ అందరికీ కూడా ఇట్ విల్ బి పుట్ అప్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆల్సో. వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టెల్తో తనకు కావలసిన డిస్టిలరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన 5 డిస్టిలరీలకు 69% ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్లీ అప్లోడ్ అవుతుంది. దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనే దానికి నిదర్శనం.